ఈ రోజు మీకు ఏమైనా ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నారా ప్రభుత్వం? అనుకుంటున్నాం తప్పకుండా ఆన్సర్ రావాలి. గతంలో కూడా సమ్మె జరిగింది, చాలా మంది మరణించారు. ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇక మీదట ఎవరు మరణించకుండా ఉండాలంటే స్పందించాలి సీఎం సార్ గారు. తెలియకపోవడం కాదు కదా, ఆ సమయంలో సీఎం సార్ వచ్చి మాకు అప్పుడు సమ్మె చేసినప్పుడు మాట్లాడాడు. ఎవరిని పొట్టలు పెట్టుకొని చూసుకుంటా, నేను మంచిగా ఇలాంటివి జరగకుండా చూసుకుంటా అని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు ఎవరైనా చనిపోయినా వాళ్ళు చూడడం అంతే కదా, వాళ్ళ ఒపీనియన్ ఏంటో చెప్పమనండి. 2 సంవత్సరాల నుండి చేస్తున్నాను నేను. ఏదన్నా ఇస్తామని చెప్పండి, లేకపోతే ఇవ్వమని చెప్పండి. ఇంతమందిని సఫర్ చేయడం, ప్రజలను సఫర్ చేయడం అవసరం కాదు కదా. మా బాధ మీకు అర్థం కాదు. ఎప్పటికి అర్థం అవుతుంది? ఇప్పటికైనా అర్థం చేసుకొని సీఎం సార్ గారు ఏదైనా ఒప్పందం చేసుకోవాలి. అందరి సమస్య ఇది, ఒక్కరి సమస్య కాదు. కార్మికుల సమస్యనే కాదు, ప్రజల సమస్య కూడా ఉంది. కాబట్టి అందరు స్పందించి సీఎం సార్ దిగి వచ్చి ఒకటైనా పరిష్కారం చేయాలి, ఏదైనా ఒప్పుకోవాలి కదా. మేమెందుకు చేస్తాం ఈ సమ్మెలు? మాకు అవసరం లేదు కదా. ఎవరిని ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన కూడా మాకు రాలేదు. మీరు వచ్చి మాట్లాడండి, సీఎం సార్ గారు మాట్లాడాలి. ఎవరికి కూడా ఏ హాని జరగకుండా చూసుకోవాలని నా యొక్క మనవి. శ్రీత గౌరవనీయులైన సీఎం గారికి, మీరు కూడా సార్, మీరు కూడా మహబూబ్నగర్ బిడ్డ. కష్టాలంటే ఏంటో బాగా తెలుసు. మేము కూడా మహబూబ్నగర్ వాళ్ళకు కష్టాలంటే చాలా తెలుసు. అయితే మీరు సీఎం అయినందుకు మేము మహబూబ్నగర్లో ఎంతో గర్వపడుతున్నాము. మా వారు ఒకరు మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక సీఎం వచ్చిండు. మేము బాగా మా కష్టాలన్నీ తెలుసుకుంటాడు, మాకు స్పందన ఇస్తాడు, మాకు ఏ దాంట్లో లోటు లేకుండా చేస్తాడని మిమ్మల్ని బాగా ప్రతిరోజు అనుకుంటున్నాము. మీరు దయదలిసి మహబూబ్నగర్ కష్టాలు ఎట్లుంటావో, మహబూబ్నగర్ గడ్డ మీద పుట్టినందుకు మీరు మాకు చాలా మేలు చేస్తారని మేము మరీ కోరుకుంటున్నాం సార్. మా కష్టాలన్నీ విని మీరు మా పరిష్కారాన్ని చేస్తారని, మా సమ్మెకు మద్దతు ఇవ్వాలి. మీరే అన్నిట్లలో మీరే ఉండాలని మేము మరీ ఎంతో మేము అంతకుముందు మా సమ్మె చేసినప్పుడు కూడా మాకు చాలా మద్దతు ఇచ్చారు సార్. మీరు మమ్మల్ని ఏ రకంగా అయినా సరే మిమ్మల్ని ఆదుకుంటాను, ఆపద నుండి తొలగిస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా మరీ వేడుకుంటున్నాం మిమ్మల్ని. ఎందుకంటే మీరు మహబూబ్నగర్ వాళ్ళు కాబట్టి. మేము మహబూబ్నగర్ వాళ్ళు ప్రతి పనిలోనూ వెనుకంచ వెయ్యరు, కష్టాన్ని గుర్తిస్తారు, వాళ్లకు సహాయం చేస్తారు. అందుకొరకే మీరు మరీ చెప్తున్నాము. మాకు మీరు మా ఒక్క వినతి ఇచ్చి మీరు మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం సార్. తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసము, నీళ్లు నియామకాల కోసం అని చెప్పేసి తెలంగాణను కొట్లాడి మరీ సాధించుకున్నాం. తెలంగాణ సాధనలో ఆర్టీసీ వాళ్ళ పాత్ర ఎంత ఉందో అందరికీ తెలిసిందే. ఈవెన్ సకల జనుల సమ్మె 55 డేస్ సాధించింది కూడా మా పాత్ర లేనిది తెలంగాణ రాలేదు. మరి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు ఇంత అరిగోస పడుతున్నారు. ఏమని? మాకు గవర్నమెంట్లో విలీనం చేయండి. ఇదే సరూర్ నగర్ స్టేడియంలో మీరు ఇచ్చిన మాటనే మేము అడుగుతున్నాం. మేమేం కొంత కోరికలు కోరట్లేదు. మీరు చెప్పిన మాటలు, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన మీరు చెప్పిన వాటినే మాకు చేయండి సార్ అని మేము బతిమలాడుకుంటున్నాం. గత 10 సంవత్సరాల నుంచి మేము పడుతున్న కష్టాలు మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటూ వస్తున్నాము. కానీ మాకు ఎవ్వరూ ఎలాంటి హామీలు ఇవ్వడమే, మాతో పాటు హామీలు ఇవ్వడమే, మాతో ఓట్లు వేయించుకొని తర్వాతకి అధికారం వచ్చాక మమ్మల్ని మర్చిపోతున్నారు. అట్లా కాదు, ఈసారైనా మీరు చేస్తారని నమ్మకంతో గత ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మీరు మమ్మల్ని ఆదుకోండి, గవర్నమెంట్లో విలీనం చేయండి. గత సంవత్సరాల నుంచి మాకు 2-3 పిఆర్సీలు ఉన్నాయి, పెండింగ్స్ ఉన్నాయి, అన్నీ మాకు బెనిఫిట్స్ ఉన్నాయి, వచ్చేటట్టు మీరు చేయండి. ఇది మీరు తలుచుకుంటే చిన్న పని, మాది ఏం పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు. కాకపోతే మీరు ఒక కనుసైగా చేస్తే సరిపోయే పని. మేము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి లేదు. మాకు పిల్లలు ఉన్నారు, మేము పిల్లలు చదివించుకోవాలి, ఒక ఇల్లు సంసారాలు అన్నీ ఉంటాయి మాకు కూడా. కానీ రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు? ఇలాంటి ఇవన్నీ ఏమి చేయడం లేదనే బాధతోటే వస్తున్నాం. కానీ మిమ్మల్ని ఎదిరించాలనే అవసరం లేదు, మిమ్మల్ని ధిక్కరించే బాధ లేదు మాకు. మీరు ఒక్కటే మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయండి, యూనియన్స్ తీసుకురండి, గత పెండింగ్లో ఉన్న పిఆర్సీలన్నిటినీ, బకాయిలన్నిటినీ మాకు దయచేసి మీరు ఇప్పించండి. అదే మేము కోరుతున్నాం. ఇంకా మేము ఏమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మా కష్టాలు మీరు అర్థం చేసుకోండి, మా పిల్లల్ని, మా బాధల్ని. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంత వాల్యుబుల్ ఉందో, ఎంత కాస్ట్లీ ఉందో తెలుసు మీకు కూడా. ఈ చాలా జీతాలతోటి మేము ఎంత నెట్టుకు వస్తున్నామో మాకే తెలుసు. మిమ్మల్ని నమ్మి మేము తెచ్చుకున్నాం కాబట్టి మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. అంతే. మేమేం ఎక్కువ అడగట్లేదు. మాకు బంగారు కిరీటాలు పెట్టమని, బంగారు కుర్చీలు ఏమని చెప్పి మేము అడగట్లేదు. అంతే. మాకు కావాల్సింది విలీనం. ఆల్మోస్ట్ 95% అయిపోయింది. అది జీవో కానీ, గవర్నర్ మేడం సంతకం కానీ అన్నీ అయిపోయినాయి. కానీ అదొక్కటి మీరు చేస్తే
మీ పేరు ఎప్పటికీ మేము మర్చిపోమన్నా. మీరు ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని రేవంత్ అన్న మేము మనవి చేస్తున్నాం. మా యొక్క కష్టము, మా యొక్క మేము పడే ఇబ్బందులు, మేము చేసే ప్రతి ఒక్కరు మీకు తెలుసండి. తెలంగాణ కొరకు మా తెలంగాణ రావడానికి మేము ఎంతో సపోర్ట్ చేసినాము. మా జీతాలు మానుకొని మా ఫ్యామిలీ రోడ్డు మీద ఎత్తుకొని ప్రతిసారి సమ్మె చేస్తున్నాం, కానీ మాకు ఎవరు హెల్ప్ చేస్తలేదండి. ఈసారి అయినా మేము సమ్మె చేసినందుకు ప్రతిఫలం రావాలని ఆశిస్తున్నాము. సార్, తెలంగాణ వస్తే మా బతుకులు మెరుగుపడతాయని, మా పిల్లలను కానీ మా ఫ్యామిలీ బాగుపడతామని ఎంతో ఆశతోని తెలంగాణ కోరుకుందామండి. మేము ఎంత కష్టపడతామంటే పొద్దున తిండి నిద్ర లేక 4 గంటలకు లేచి మీరు ఫ్రీ బస్సు పెట్టినా సార్, ఎంతమంది మహాలక్ష్మిలు ఎక్కినా కానీ మాకు టైంకి తిండి నిద్ర లేకుండా కానీ నీళ్ళు రాకుండా ఎంతమంది ఎక్కినా టికెట్లు ఇచ్చేసి కనీసం ఒక్క లీవులు ఇస్తలేదు మాకు. అయినా కానీ లీవులు తీసుకోకుండా డీడీలో కానీ ఆప్లలో కానీ స్పెషల్ ఆప్లలో కానీ డ్యూటీ చేసి ఇంత కష్టపడుతున్నాము. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలండి, మాకు ఇచ్చే బకాయిలు రావాలని ఆశిస్తున్నాము. ఈసారి మాత్రం కొంచెం మా కార్మికులకు నిరాశ కాకుండా చూసుకోవాలి సార్. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ కార్మికులపై మొండి వైఖరితో ఉందో దానికి నిరసనగానే ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏర్పాటు చేసిందో ఆ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లనే వాళ్ళు అడుగుతున్నారు తప్ప వేరే కొత్త డిమాండ్ చేయట్లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆర్టీసీ సమ్మె విజయవంతంగా నడుస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వం 55 రోజులు సమ్మె చేసినప్పుడు పట్టించుకోలేదు కాబట్టి ఈనాడు ఈ ప్రభుత్వమైన ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు అవుతుంది, పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు సమ్మె చేయవలసిన గత్యంతరం ఏర్పడింది. ఇప్పటికైనా మేము కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఏదైనా ఆర్థిక సమస్య ఉంటే దాన్ని మాట్లాడవచ్చు, కానీ న్యాయమైన డిమాండ్లు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాధించుకున్న చట్టాలను కూడా గత ప్రభుత్వం మూర్ఖంగా రద్దు చేస్తే ఇవాళ ఎన్నికలు కూడా పెట్టుకోవడానికి, కార్మిక సంఘాలు కూడా నిర్మాణం చేసుకోవడానికి వీలు లేని దశలో ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ మూర్ఖత్వంగా ఉన్నారు కాబట్టి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె విజయవంతంగా నడుస్తుంది. ప్రభుత్వమే దిగొచ్చి ఏదేమైనా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. ఈరోజు ఆర్టీసీ కార్మికులు అందరూ రోడ్డునెక్కిండ్రు. మాకు ఇచ్చిన మీరు మేనిఫెస్టోలో ఏవైతే మాకు మాటలు ఇచ్చిండ్రో అవి మాత్రమే మేము అడుగుతున్నాం. మాకు అవే చేసి పెట్టుండ్రి. మేము కాయా కష్టం చేసుకుంటున్నాం, తిండి తింటలేము, ఇంత బాధలు పడుతున్నా కూడా మీరు మహాలక్ష్మి పథకం పెడితే అది కూడా యాక్సెప్ట్ చేసి మేము మంచిగానే చేసినాం. తెలంగాణ ప్రభుత్వానికి పేరు రావాలనే చేసినాం. తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పుడు మేము తోడున్నాము. ఈవెన్ మేము తెలంగాణ వచ్చేటప్పుడు కూడా 55 రోజులు సమ్మె చేసినాం. అది కూడా మా తెలంగాణ రావడానికి మా పాత్ర ఖచ్చితంగా ఉంది అని చెప్పి ఈరోజు కార్మికులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించే వరకు మేము సమ్మెలోనే ఉంటామని చెప్పి కార్మికులు చెప్తున్నారు.